కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీ నాయకులు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందన్నారు. గోదావరి నీటిని కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రయోజనాలని కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, పార్లమెంట్లో గులాబీ జెండా ఉండేలాగా ప్రజలు ఆశీర్వదించాలి అన్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడిన కొద్దీ ప్రచార స్పీడ్ మరింత పెరుగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గ్రామానికి వెళ్ళి ఓటర్లు కలుస్తున్నారు. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గారు వారితో ఒకసారి మాట్లాడారు. అంటే వినోద్ కుమార్ గారు, మీరు గత 2 నెలల నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇది లోక్సభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల గులాబీ జెండా పాత్ర ఎవ్వరు కూడా కాదనలేరు. తెలంగాణ రాష్ట్రం సాధించే సందర్భంలో పట మా పాత్ర యావత్తు ప్రపంచానికి తెలుసు. పార్లమెంట్లో మేము 32 రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి 28 రాజకీయ పార్టీలతోని లిఖితపూర్వకమైనటువంటి లేఖలు రాపించి ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారికి, తర్వాత ఒక ఓటు 2 రాష్ట్రాలన్న బీజేపీ మళ్ళీ దాన్ని మార్చుకున్న తదనంతరం మళ్ళీ 2006-7లో చాలాసార్లు వాళ్ళ దగ్గర తిరిగినాం. ఆర్ఎస్ఎస్ కార్యాలయ చుట్టూ తిరిగినాం, విశ్వ హిందూ పరిషత్ దగ్గర తిరిగినాం. ఆనాడు బీజేపీ మళ్ళీ ఒప్పించే విధంగా వాళ్ళతో ప్రయత్నం చేశాం. అందుకే మేము చెప్పినాము, కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర తిరిగినాం, బర్దన్ గారి దగ్గర ఆఫీస్కి వెళ్ళినాము. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అయితే ఆ రోజు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే 272 మంది సమ్మతి చెప్తేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లు కూడా కేసీఆర్ గెలిస్తే ఎట్లా తెలంగాణ వస్తుందని చెప్పి ప్రశ్నలు వేస్తే ప్రముఖ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎట్లా వస్తుంది తెలంగాణ, గులాబీ జెండా మొత్తం తెలంగాణ టీఆర్ఎస్ 17 గెలిచిన కూడా ఎట్లా వస్తుంది తెలంగాణ, 272 మంది పార్లమెంట్ ఉండాలి కదా అన్నారు. కానీ మేము కేవలం 5 పోయినాం పార్లమెంట్కి. 2004లో తెలంగాణ తెచ్చినాం. ఇప్పుడు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ఉంది, హైదరాబాదులో కాంగ్రెస్ ఉంది, ఎందుకు గులాబీ జెండా పార్లమెంట్లో అంటున్నారు. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు ఉండాలి. మొన్న మోడీ గారి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇచ్చెంపల్లి ప్రాజెక్టు కడతాం గోదావరి నది పైన, నీళ్లు తరలించుకుపోయి కృష్ణానదిలో కలిపి కృష్ణానది నుండి పెన్నార్ నది నుంచి వెళ్ళి కావేరికి అనుసంధానం చేస్తాము అని చెప్పి మోడీ గారు తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో మాట్లాడినారు. అది ఎవరు వ్యతిరేకిస్తారు? కేవలం మేము మాత్రమే వ్యతిరేకిస్తాం. మళ్ళీ ఎన్నికలను దృష్టి పెట్టుకుని బీఆర్ఎస్ సెంటిమెంట్ తెరపైకి తీసుకొస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతం మళ్ళీ చేస్తూ, అంటే గతంలో మీరు ఇలాంటి ప్రచారం చేశారు, మళ్ళీ ఇలాంటి ప్రచారం చేస్తూనని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. వాళ్ళని రేపు మోడీ వస్తాను ప్రకటించమని చెప్పండి. ఎందుకు 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండు మోడీ గారు చెప్పనా? చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి పదవి స్వీకరించాను అని 2014లో ఆయన అలుగుతే మోడీ గారు 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు ఇక్కడ సీఎం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు శిష్యుడు ఇవాళ రేవంత్ రెడ్డి. బడే బయ్యి ఢిల్లీలో మోడీ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అనుకుంటే హైదరాబాద్లో మళ్ళీ ఒక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని చేయొచ్చు. మీకు ఏమైనా సమాచారం ఉందా కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతుందని? బరాబర్ వాళ్ళ చర్చ అండి. బీజేపీ లోపల పెద్ద పెద్ద పట్టణాలన్నీ కూడా కేంద్ర ప్రాంత వాళ్ళ చేతిలో ఉండాలి. బీజేపీ పాలసీ కాదంటారా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇలా 2019 ఎన్నికల్లో మీరు ప్రభుత్వం ఉన్నారు, 7 స్థానాల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి చాలా ప్రభుత్వం లేదు, ఎమ్మెల్యేలు అనుకున్న స్థాయిలో ఏ విధంగా మీరు విజయం సాధిస్తారని చెప్పి అనుకుంటున్నారు? బండి సంజయ్ ఎట్లా గెలిచాడు? 7 ఎమ్మెల్యేలు మేమే, సీఎం కేసీఆర్, ఒక్క పార్టీ గ్రామంలో కార్యదర్శులు కూడా లేని బీజేపీ ఎట్లా గెలిచింది? ప్రజల పర్సెప్షన్ రావాలి. ఇలా మాకట్లు వచ్చింది. యావత్తు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తిరుగుబాటు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, తర్వాత ఈ చైన్లు ఎండిపోలేదు, ఎండాకాలంలో చెరువులు కుంటలు మత్తడ్లు పోసినాయి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఈ గతి పట్టడానికి మేము కేసీఆర్ను పొడగొట్టుకోవడం అనేది యావత్తు తెలంగాణలో కూడా ప్రజలు అనుకుంటున్నారు. దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తానని వినోద్ కుమార్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.